ఇవాళ చింత చిగురు చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సినవి కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కలిపి తర్వాత ప్యాన్ పెట్టి ఇందులో 2 పావులు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు ఆగి అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. అవి కొంచెం గోలిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులో కొంచెం కలిపి పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీద కొంచెం వేసి పోపులో మనం ముందుగా పెట్టుకున్న చికెన్ను అందులో పోపులో వేసి మంచిగా కలపాలి. నూనెలో కొంచెం వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మనం తెచ్చిపెట్టుకున్న చింత చిగురు ఏదైతే ఉందో ఆ చింత చిగురును సన్నగా తరగాలి. సన్నగా తరిగితే చాలా అంటే అందులో చికెన్లో ఏర్పడకుండా నూనెలో గోరాలి. ఇది ఒకటి చిన్నగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చింత చిగురు కొంత పువ్వు కూడా ఉంది, అందులో చిన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దాన్ని ఈ గోలిన ఒక చికెన్లో ఈ చింత చిగురు అనేది వేయాలి. మొత్తం చింత చిగురు అంతా వేసి తర్వాత కలపాలి. మంచిగా కలిపి గంట తీసుకుని కలిపి చింత చిగురు చికెన్ మొత్తం కలిసేంత వరకు కలిపి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 10 minutes దాకా నూనెలో గోలాలి. ఇది కూడా చింత చిగురు గోలిన తర్వాత నూనె అలా పైకి తేలాలి. తేలిన తర్వాత కలపాలి మళ్ళీ ఒకసారి. ఎప్పుడైతే చికెన్లో కానీ ఏ కర్రీలో కానీ నూనె అనేది పైకి తేలిందంటే చికెన్ దాదాపుగా అయినట్టు, ఏ కర్రీ అయినా కూడా అయినట్టు మనం గమనించాలి. అలా గమనించి తర్వాత కలుపుకొని నూనెలో మధ్య చింత చిగురు గోలేంత వరకు కలిపి నూనెలో గోలనియాలి. తర్వాత మళ్ళీ కొంచెం కారం పొడి, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం పెప్పర్, మళ్ళీ దించిన వరకు